Okay, good evening, everyone. Right. Coming to the another important topic in IS 106 is the WMSDS. What is the abbreviation for WMSDS? Work-related musculoskeletal disorders systems. Work-related musculoskeletal disorder system. What is the meaning of the work-related musculoskeletal disorder systems? అంటే మన డిజార్డర్స్ ఇన్ మసిల్స్ బోన్స్ జాయింట్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్ సిస్టమ్స్. కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, ఇవి అంటే మనకి మజిల్స్ పెయిన్ వచ్చేవి, మన మజిల్స్ మీద ప్రభావం చూపించేవి. టెండన్స్. టెండన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెండన్? ఇట్ ఈస్ ద జాయింట్ ఆఫ్ మజిల్. ఇట్ ఈస్ ద జాయింట్ ఆఫ్ మజిల్స్ ఈజ్ నథింగ్ బట్ టెండన్. అంటే దీన్ని కండర బంధనము అంటారు. అదైన తర్వాత లిగ్మెంట్స్ అంటే లిగ్మెంట్స్ మీద ప్రభావం చూపించేవి. టెండన్స్ కండర బంధనం మీద ప్రభావం చూపించేవి. పర్టికులర్ మీడియన్ నర్వ్ అంటే చేతి వేదం ఉన్న మీడియన్ నర్వ్స్ మీద ప్రభావం చూపించేవి. లిగ్మెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిగ్మెంట్? ఇట్ ఈస్ ఎ టిష్యూ ఆఫ్ బోన్స్. వీటి మీద ప్రభావం చూపించే వాటిని వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అని అంటారు. అంటే జనరల్ గా ఈ పర్టికులర్ మనకి డిజార్డర్స్ ఎప్పుడు వస్తాయి అంటే చూడండి, ఎవరైనా వర్కర్స్ ఫోర్స్ఫుల్ గా హ్యాండ్స్ తోటి పనిచేస్తున్నప్పుడు, లైక్ బోల్ట్ ఆ పర్టికులర్ వీల్ బోల్ట్ బిగిస్తున్నప్పుడు, విప్పుతున్నప్పుడు, పవర్ టూల్స్ ఉపయోగిస్తున్నప్పుడు, హెవీ మెటీరియల్ మన మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ వస్తాయి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇమేజెస్. కమింగ్ టు ది టెండన్. అంటే టెండన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జాయింట్ ఆఫ్ మజిల్స్ ఈజ్ నథింగ్ బట్ టెండన్. తర్వాత లిగ్మెంట్. లిగ్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ టిష్యూ ఆఫ్ బోన్స్. దీన్ని స్కాయు అని అంటారు. మజిల్స్ అంటే కండరాలు, దీన్ని టెండన్ అంటారు. అంటే వీటి మీద ప్రభావం చూపెడతాయి. జనరల్ గా హార్డ్ కోర్ వర్క్ టాస్క్ చేసే టెక్నీషియన్స్ చూడండి, లైక్ ఆటోమొబైల్ వర్క్ షాప్స్ లో వీల్స్ ని బిగించడం, విప్పడం, పవర్ టూల్స్ తోటి ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు, మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ వస్తాయి. అవి ఏ రకంగా డెవలప్ అవుతాయి, వాటిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అన్నది ఈ పర్టికులర్ టాపిక్ యొక్క ఇంటెన్షన్, కాన్సెప్ట్. Coming to the work-related musculoskeletal disorders. What is the meaning of the work-related musculoskeletal disorders? అంటే అనురాధ, wait a few minutes. వచ్చింది తలుపు. Coming to the what is the meaning of WMSDS అంటే work related musculoskeletal disorders are group of painful disorders of muscles, tendons, nerves. అంటే ఈ పర్టికులర్ కండరాల మీద కానీ ఆ పర్టికులర్ మన నర్వ్స్ మీద, నరాల మీద కానీ ఆ టెండన్స్, ఆ కండర బంధనం మీద వచ్చే పెయిన్ఫుల్ డిజార్డర్స్ ని వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ద వర్కింగ్ కండిషన్స్ దట్ మే లీడ్ టు WMSDS include routine lifting of heavy objects, daily exposure to a whole body vibrations, routine overhead works, and performing repetitive forceful tasks. అంటే ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ రావడానికి మనకి ఏ రకమైన పని పరిస్థితులు ఉంటాయి అంటే, ఏదైనా హెవీ ఆబ్జెక్ట్స్ ని మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తున్న వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ వస్తాయి. మీ హోల్ బాడీ వైబ్రేషన్స్ లో ఉన్నా కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ వస్తాయి. అంటే వైబ్రేషన్స్ అంటే పవర్ టూల్స్ ను ఉపయోగించడం, ఇటాచి ఆపరేట్ చేయడం, క్రేన్ ఆపరేట్ చేయడం, ఇవి కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ రావడానికి కారణం.
రొటీన్ ఓవర్ హెడ్ వర్క్స్ అంటే హైట్ లో వర్క్స్ ఎక్కువగా చేయడం వల్ల, పెర్ఫార్మింగ్ రిపిటేటివ్ అండ్ ఫోర్స్ఫుల్ టాస్క్స్ అంటే చూడండి చేస్తున్న పనే చేయడం అంటే ఫోర్స్ఫుల్ గా చేయడం వల్ల కూడా ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ రావడానికి కారణం అవుతాయి అన్నమాట. ఓకే, ఇవి కమింగ్ టు ది థర్డ్ పాయింట్, WMSDS are workplace injuries to this soft tissues such as the muscles, tendons, ligament, joints, blood vessels, nerves. అంటే ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ అన్నది ఈ పని ప్రదేశం ద్వారా సంభవమయ్యే ఇంజురీస్. వీటికి ఆ పర్టికులర్ సాఫ్ట్ కణాలకి పని ప్రదేశం ద్వారా సంభవమయ్యే ఇంజురీస్. అంటే మజిల్స్ ఇంజురీ అయినా వీటి ద్వారా మజిల్స్ కండరాలు మన బలహీన పడతాయి, ఇంజురీస్ అవుతాయి. టెండన్స్ అంటే కండర బంధనం. ఓకే, టెండన్స్ అంటే ఇట్ ఈస్ అ జాయింట్ ఆఫ్ మజిల్స్, ఇది డ్యామేజ్ అవుతుంది. లిగ్మెంట్ అంటే లిగ్మెంట్ ఇట్ ఈస్ అ జాయింట్ ఆఫ్ మజిల్స్, ఇది కూడా డ్యామేజ్ అవుతుంది. జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి, బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ద నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు ది ఇవి మనకి ఇమేజెస్ చూడండి. ఇది మజిల్స్ కండరాలు, టెండన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెండన్ అంటే టెండన్ అంటే ఇట్ ఈస్ అ జాయింట్ ఆఫ్ మజిల్స్, ఇస్ నథింగ్ బట్ టెండన్. నెక్స్ట్ మన లిగ్మెంట్ అంటే కండర బంధనము. టెండన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కండర బంధనము. మనకి లిగ్మెంట్ అంటే స్కాయు. మన లిగ్మెంట్ అంటే ఇట్ ఈస్ అ టిష్యూ ఆఫ్ బోన్స్ ని లిగ్మెంట్ అని అంటారు. ఓకే, ఇవి ఎక్కువగా ఇంజూరీ అవుతాయి అన్నమాట. ఈ పర్టికులర్ వీటినే వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అని అంటారు. నౌ జస్ట్ యూ గాట్ ఐడియా. లిగ్మెంట్, టెండన్స్ చూడండి, ఇది మీడియన్ నర్వ్ అంటే మీడియన్ నర్వ్ కూడా వాసదు పర్టికులర్. ఇవన్నీ రిస్ట్ బోన్స్, వీటికి కూడా డ్యామేజ్ అవుతాయి. కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూడండి, ఇక్కడ నుంచి మన అసలైన టాపిక్ స్టార్ట్ అవుతుంది, వినండి. వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పెయిన్ఫుల్ డిజార్డర్స్ ఆఫ్ మజిల్స్, టెండన్స్, నర్వ్స్. అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ కండరాల మీద, కండర బంధనం మీద, నరాల మీద వచ్చే పెయిన్ఫుల్ డిజార్డర్స్ ని వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, టెండనెట్స్, థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ WMSDS. అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ సిస్టమ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే అంటే చూపుడు వేలు అంటే మధ్యస్థ నాడి మీద వచ్చే వాపుని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటారు. మనకి టెండోనెట్స్ అంటే ఇట్ ఈస్ అ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇరిటేషన్ ఆఫ్ టెండర్. అంటే చూడండి, ఈ పర్టికులర్ టెండర్ ఉంది కదా, ఈ పర్టికులర్ టెండర్ మీద వచ్చే వాపుని, ఇరిటేషన్ ని ఏమంటారు మనం, టెండోనెట్స్ అని అంటారు. నెక్స్ట్ థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్. అంటే థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ ఇన్ కాలర్ బోన్స్ అండ్ యువర్ ఫస్ట్ రిబ్. అంటే కాలర్ బోన్స్ మీద వచ్చే డిజార్డర్స్ ని థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ అని అంటారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, క్లియర్ గా రాయాలి. ఏంటి WMSDS ఎగ్జాంపుల్స్ ఏంటి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, టెండనెట్స్, థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ WMSDS. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే మధ్యస్థ నాడి మీద వచ్చే వాపుని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ పర్టికులర్ మీడియన్ నర్వ్ మీద వచ్చే వాపుని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. టెండనెట్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇరిటేషన్ ఆఫ్ టెండర్. ఓకే, అది అయిన తర్వాత థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ ఇన్ కాలర్ బోన్స్. అంటే ఎక్కువ సామాన్లు మోస్తుంటారు కదా భుజాల మీద, వాటి మీద వచ్చే వాపుని థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ అని అంటారు. సో సెకండ్ పాయింట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, క్లియర్ గా రాయండి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్,
For the purpose of developing injury prevention strategies, many health and safety agencies include only disorders that develop gradually and are caused by the overuse of above constituents of musculature system. అంటే పర్టికులర్ మన ఇంజురీ ప్రివెంటేషన్ మన యొక్క వ్యూహాలు అనుగుణంగా హెల్త్ అండ్ సేఫ్టీ ఏజెన్సీస్ ఏ రకంగా చెప్తున్నాయంటే ఈ పర్టికులర్ డిజార్డర్స్ అన్నది అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అనేది ఒకేసారి వచ్చేవు, గ్రాడ్యువల్ గా వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే కాన్స్టిట్యూయెంట్స్ అంటే అవయవాల యొక్క విడిభాగాల మీద ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్ల ఈ పర్టికులర్ మస్కులేటర్స్ డిజార్డర్స్ వస్తాయని అంటున్నాడు. ఈ పర్టికులర్ కండరాలకు సంబంధించిన గాయాలు వస్తాయని అంటున్నాడు. 3 పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటా. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. WMSDS arise from the arm and hand movements such as the bending, straightening, gripping, holding, twisting. అంటే ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అన్నవి ఎక్కువగా ఆర్మ్ హ్యాండ్ మూవ్మెంట్ ద్వారా వస్తాయట. ఏదైనా పర్టికులర్ స్టీల్ రీబార్స్, స్టీల్ ఐటమ్స్ ని బెండింగ్ చేస్తున్నప్పుడు, ఆ స్టీల్ రీబార్స్ ని స్ట్రైట్నింగ్ చేస్తున్నప్పుడు, గ్రిప్పింగ్ పట్టుకుంటున్నప్పుడు, హోల్డింగ్ చేస్తున్నప్పుడు, ట్విస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా వస్తాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ చూడండి. These most common movements are not practically harmful in orderly activities of daily life, but when makes them hazardous in work situation, in continual operation, often a forcible manner, and most of the speed of the movements and lack of time for recovery between them. అంటే ఈ పర్టికులర్ బెండింగ్, స్ట్రైట్నింగ్, గ్రిప్పింగ్, హోల్డింగ్, ట్విస్టింగ్ అన్నవి డైలీ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. అవి పెద్ద ప్రమాదాలు కలగజేయవు, కానీ ఆ పర్టికులర్ టాస్క్ వెన్ మేక్స్ హజార్డస్, ఎప్పుడు అవి ప్రమాదకరం అంటే ఆ పని పరిస్థితిలో ఈ పర్టికులర్ బెండింగ్, స్ట్రైట్నింగ్, గ్రిప్పింగ్, హోల్డింగ్, ట్విస్టింగ్ అన్నది కంటిన్యూల్ మన రిపిటేషన్ చేస్తున్నప్పుడు, నిరంతరంగా పని చేస్తున్నప్పుడు, ఆఫెన్ ఎ ఫోర్స్బుల్ మేనర్ అంటే నీ యొక్క ప్రెషర్, బాడీ యొక్క ఒత్తిడంతా ఉపయోగించి చేస్తున్నప్పుడు, అండ్ మోస్ట్ ఆఫ్ ది స్పీడ్ అంటే ఎక్కువ వేగంగా చేస్తున్నప్పుడు, మోస్ట్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది మూమెంట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ది టైమ్ ఫర్ రికవరీ బిట్వీన్ దెమ్ అంటే ఫోర్స్బుల్ మేనర్ గా ఫాస్ట్ ట్రాక్ లో చేస్తూ ఏ రకమైన నీ యొక్క చేతులకి రికవరీ టైం లేకుండా కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అనేది డెవలప్ అవుతాయని అంటున్నాడు. చూడండి పాయింట్ ఇంకోసారి చెప్తాను. ది మోస్ట్ కామన్ మూమెంట్స్ ఆర్ నాట్ ప్రాక్టికల్లీ హార్మ్ఫుల్ ఇన్ ఆర్డినరీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్, but when makes them hazardous in the work situation, in the continual repetition, often a forcible manner, and most and speed of the movements and lack of the time for a recovery between them. అంటే జనరల్ గా ఈ పర్టికులర్ బెండింగ్, స్ట్రైట్నింగ్, గ్రిప్పింగ్, హోల్డింగ్, ట్విస్టింగ్ అన్నది స్టీల్ రీబార్స్, స్టీల్ ఐటమ్స్ చేస్తుంటారు. అవి డైలీ యాక్టివిటీస్ లో అంత హార్మ్ఫుల్ కాదు. అంటే డైలీ 1 hour 2 hours చేస్తే పెద్ద ప్రమాదం కాదు. అది ఎప్పుడు ప్రమాదకరం? వెన్ మేక్స్ ఎ హజార్డస్ ఇన్ వర్క్ సిచ్యువేషన్, కంటిన్యూల్ ఆపరేషన్ అంటే మోర్ దాన్ 6 to 7 hours 8 hours ఇలాంటి బెండింగ్, స్ట్రైట్నింగ్, గ్రిప్పింగ్, హోల్డింగ్, ట్విస్టింగ్ చేస్తున్నప్పుడు వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ మనకు డెవలప్ అవుతాయి. ఆఫెన్ ఎ ఫోర్స్బుల్ మేనర్ అంటే నీ బాడీ ప్రెషర్ అంతా దాని మీద పెట్టినప్పుడు, అండ్ మోస్ట్ అండ్ స్పీడ్ ఆఫ్ ది మూమెంట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఫర్ రికవరీ బిట్వీన్ దెమ్. నువ్వు చాలా స్పీడ్ గా చేస్తున్నావు, నీ చేతులకి అసలు రెస్ట్ లేకుండా కంటిన్యూస్ గా 7 to 8 hours ఇలాంటి ఫోర్స్బుల్ మూమెంట్స్, ఫోర్స్బుల్ కంటిన్యూయల్ రిపిటేషన్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అన్నది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, చూడండి ఇది చిన్న పాయింట్ మీద ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అంతా మనం డెవలప్ చేశారు.
కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇది మెయిన్ పాయింట్, ఇవన్నీ సబ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. WMSDS, వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ వర్క్ ప్యాటర్న్ దట్ ఇంక్లూడ్, అంటే ఈ క్రింద పేర్కొన్న పని యొక్క పద్ధతుల ద్వారా మన WMS అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. ఏంటి ఆ వర్క్ ప్యాటర్న్స్? ఫిక్స్డ్ ఆర్ కంట్రైన్డ్ బాడీ పొజిషన్, అంటే నువ్వు కంప్యూటర్ ముందు నిరంతరంగా నీ బాడీ యొక్క కదలకుండా కూర్చున్నా కూడా ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఆర్ కంటిన్యూల్ రిపిటేషన్ ఆఫ్ మూమెంట్, అంటే నీ యొక్క హ్యాండ్స్, నీ యొక్క చేతులు కంటిన్యూగా గ్రిప్పింగ్ చేస్తున్నా, హోల్డింగ్ చేస్తున్నా, లేకపోతే బోల్ట్ని విప్పుతున్నా, బిగుస్తున్నా కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, ఫోర్స్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ సచ్ యాజ్ ఎ హ్యాండ్ ఆర్ రిస్ట్, అంటే నీ హ్యాండ్ మీద, రిస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ ఉపయోగించి నువ్వు పనిచేసినా కూడా ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఏ పీస్ ఆఫ్ వర్క్ దట్ డస్ నాట్ అలౌ సఫిషియంట్ రికవరీ బిట్వీన్ ది మూమెంట్స్, అంటే నీ హ్యాండ్స్ కంటిన్యూస్ గా పనిచేస్తున్నావు, ఏ రకమైన రిస్ట్ లేకుండా కంటిన్యూస్ గా నీ హ్యాండ్స్, నీ రిస్ట్ తోటి ఎక్కువగా పనిచేయడం, ఏ మాత్రమైన రికవరీ టైం లేకుండా పనిచేయడం, డైలీ 8 hours 9 hours చేయడం ద్వారా కూడా ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. Coming to the next point, generally none of these factors acts separate to cause WMSDS, but WMSDS are commonly occur as a result of combination and interaction between them, among them. అంటే ఈ పైన పేర్కొన్న 3 పాయింట్స్ యొక్క కలయిక, వాటి మధ్య సంకర్షణ ద్వారా ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇది సబ్ పాయింట్స్, ఇది మెయిన్ పాయింట్స్, ఇది సబ్ పాయింట్స్. అంటే వర్క్ ప్యాటర్న్స్, ఎలాంటి వర్క్ ప్యాటర్న్స్ కి వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అన్నది డెవలప్ అవుతుంది అని చెప్తున్నాడు. హీట్, కోల్డ్, వైబ్రేషన్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ది డెవలప్ WMSDS, అంటే విపరీతమైన వేడి, విపరీతమైన చలి వాతావరణం, యాజ్ వెల్ యాజ్ వైబ్రేషన్స్ కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ సిస్టమ్ కి డెవలప్ అవడానికి స్కోప్ ఉంది అని అంటున్నాడు. సో ఈ పాయింట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మెయిన్ పాయింట్, సబ్ పాయింట్స్ క్లియర్ గా రాయాలి ఎగ్జామినేషన్. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి, WMSDS ఇన్క్లూడ్ 3 types ఆఫ్ ఇంజురీ, అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ సిస్టమ్ వల్ల 3 types ఆఫ్ ఇంజురీస్ అవుతున్నాయి. అది ఏ ఇంజురీ? మజిల్ ఇంజురీ అంటే కండరాల ఇంజురీ, టెండన్ ఇంజురీ అంటే, టెండన్ అంటే ఇట్ ఈస్ ద జాయింట్ ఆఫ్ మజిల్స్, కండర బంధనం ఇంజురీ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద నర్వ్స్, నరాలు ఇంజురీ అవుతాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పెయిన్ ఈజ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అసోసియేటెడ్ విత్ WMSDS, అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ యొక్క సిమ్టమ్ లక్షణం ఏంటి? స్టార్టింగ్ లో నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. ఇన్ సమ్ కేసెస్ దేర్ మే బి ఎఫెక్ట్ ఆఫ్ ది జాయింట్ స్టిఫ్నెస్ అండ్ మజిల్స్ టైట్నెస్, ఇది ఒక జాయింట్ స్టిఫ్నెస్ మీద కూడా ప్రభావం చూపెట్టి ఆ కండరాల యొక్క టైట్నెస్ మీద కూడా ప్రభావం చూపెట్టడం ద్వారా ఆ పర్టికులర్ ఆ జాయింట్స్ దగ్గర, ఆ మజిల్స్ దగ్గర రెడ్నెస్ వస్తుంది అండ్ స్వెల్లింగ్, వాపు వస్తుంది ఆఫ్ ది ఎఫెక్టెడ్ ఏరియా. అర్థమైంది కదండి? అంటే కంటిన్యూస్ గా మనం ఈ చేతులతోటి పనిచేసేస్తున్నాం అనుకోండి, ఈ కండర బంధనం దగ్గర, ఈ మీడియం నర్వ్ దగ్గర వాపు వచ్చి మీకు రెడ్ కలర్ లో వస్తుంది అనమాట ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా. అంటే ఎక్కువగా బరువు మోస్తున్నా ఈ పర్టికులర్ షోల్డర్స్ మీద మనకి ఈ రకమైన ప్రభావం చూపెడుతుంది అని అంటున్నాడు. నౌ యు ఆర్ ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, some workers may also experience sensation of pins and needles, numbness, skin color change and decreasing sweating of the hand. అంటే
కొంతమంది వర్కర్స్ ఏ రకంగా ఎక్స్పీరియన్స్ అవుతారంటే ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా దగ్గర పిన్స్ అండ్ నీడిల్స్ అంటే సూదులతో గుచ్చినంత బాధ ఉంటుంది ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా, అంటే భరించడానికి నొప్పి ఉంటుంది. నమ్నెస్ అంటే తిమ్మిరి ఎక్కువైపోద్ది ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియాలో. స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అండ్ డిక్రీజ్డ్ స్వెట్టింగ్ ఆఫ్ ది హ్యాండ్, ఆ పర్టికులర్ హ్యాండ్ దగ్గర నీకు స్వెట్టింగ్ అనేది ఉండదు. ఇది ఎఫెక్టెడ్ అనమాట. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, WMSDS may progress in stages from mild to severe. అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అన్నది 3 స్టేజెస్ కింద ప్రోగ్రెస్ అవుతుంది. అది మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉంటుంది. ఎప్పుడైతే మైల్డ్ గా వచ్చిందో ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేసి సర్టన్ ఎక్సర్సైజ్ చేసామంటే ఆ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ ఉండవు. నువ్వు లాస్ట్ స్టేజ్ వరకు పట్టుకొచ్చుకున్నావు అంటే నువ్వు ఇంకా పూర్తిగా వర్క్ కి అన్ఫిట్ అయిపోతాడు ఆ కుర్రోడు. కమింగ్ టు ది WMSDS మే ప్రోగ్రెస్ ఇన్ స్టేజెస్ ఫ్రమ్ మైల్డ్ టు సివియర్. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ది ఎర్లీ స్టేజ్, రెండోది ఇంటర్మీడియట్ స్టేజ్, మూడోది లాస్ట్ స్టేజ్. కమింగ్ టు ది ఎర్లీ స్టేజ్ ఏంటి, ఎచ్చింగ్ అండ్ టెడ్డినెస్ అక్కర్ డ్యూరింగ్ ది వర్క్ షిఫ్ట్ బట్ డిసపియర్ ఎట్ నైట్ అండ్ డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ వర్క్. నో రిడక్షన్ ఆఫ్ వర్క్ పెర్ఫార్మెన్స్. అంటే పని చేస్తున్నప్పుడు భరించరాని బాధ ఆ పర్టికులర్ ఏరియా దగ్గర. తర్వాత టెడ్డినెస్ అంటే తొందరగా అలిసిపోవడం లాంటిది మనకు జరుగుతుంది ఎప్పుడు పని చేస్తున్నప్పుడు. బట్ మీరు నైట్ పడుకునేటప్పుడు మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. నో రిడక్షన్ ఇన్ వర్క్ పెర్ఫార్మెన్స్ అంటే మీ యొక్క పని ప్రదర్శన మీద ఏ రకమైన ప్రభావం చూపించదు. దీన్ని ఎర్లీ స్టేజ్ అని అంటారు. కమింగ్ టు ది ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఎచ్చింగ్ భరించడాని బాధ అండ్ టెడ్డినెస్ తొందరగా అలిసిపోవడం. అక్కర్స్ ఎర్లీ ఇన్ ది వర్క్ షిఫ్ట్ అండ్ పర్సిస్ట్ ఎట్ నైట్. అంటే ఆ వర్క్ షిఫ్ట్ లో చేస్తున్నప్పుడు భరించడాని బాధ తొందరగా అలిసిపోవడం లాంటిది ఉంటుంది. అదే సేమ్ నైట్ కూడా నువ్వు పడుకునేటప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. రెడ్యూస్డ్ కెపాసిటీ ఫర్ రిపిటేటివ్ వర్క్ అంటే నువ్వు ఆ పర్టికులర్ టాస్క్ నువ్వు పనిచేసే తత్వం కోల్పోతావు, నీ యొక్క కెపాసిటీ కోల్పోతుంది. ఆ పర్టికులర్ రిపిటేటివ్ టాస్క్ చేసే వర్క్ నువ్వు కోల్పోతావు అని అంటున్నాడు. కమింగ్ టు ది లాస్ట్ స్టేజ్, ఎచ్చింగ్, ఫెటిగ్యూ అండ్ వీక్నెస్ పర్సిస్ట్ ఎట్ రెస్ట్, ఇనేబుల్ టు స్లీప్ అండ్ పెర్ఫార్మ్ ది లైట్ డ్యూటీస్. ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా దగ్గర భరించరాని బాధ, ఫ్యాటిగ్యూ అంటే తొందరగా నువ్వు అలిసిపోతావు, ప్లస్ ఏంటి నువ్వు పడుకున్నా కూడా పర్టికులర్ మనకి ఆ పెయిన్ అనేది రాత్రి కూడా కంటిన్యూ అవుతుంది, నువ్వు ప్రాపర్ గా నిద్ర పట్టదు. ఈవెన్ లైట్ డ్యూటీస్ కూడా నువ్వు చేయలేవు అనమాట, చిన్న చిన్న టాస్క్లు కూడా చేయలేవు. ఇది థర్డ్ స్టేజ్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ స్టేజ్లు. ఎర్లీ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, మనకి లాస్ట్ స్టేజ్. ఇక్కడ మనకి టెడ్డినెస్ అంటే త్వరగా అలిసిపోవడం. Coming to the next point, not even one goes through this stage in the same way, which in fact it may be difficult to say exactly when one stage ends and when next stage begins. అంటే ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అన్నది ఈ పైన పేర్కొన్న స్టేజ్ల ప్రకారంగా రావు. ఒకేసారి డైరెక్ట్ గా లాస్ట్ స్టేజ్ అయినా వచ్చేవచ్చు, లేకపోతే ఒకేసారి ఇంటర్మీడియట్ స్టేజ్ అయినా వచ్చేవచ్చు, లేకపోతే ఎర్లీ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ అయినా రావచ్చు అని అంటున్నాడు. సో ఎప్పుడైతే పెయిన్ అనేది స్టార్ట్ అయితే ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల సమ్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ కంట్రోల్ ది వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ సిస్టమ్స్. నౌ యు ఆర్ క్లియర్. Coming to the last point, the earlier people recognize the symptom, the quicker they should respond them. అంటే ఎంత తొందరగా ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ సిస్టమ్ అనేది గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ చేస్తారో అంత తొందరగా మనకి పెయిన్స్ ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది లాస్ట్ పాయింట్ చూడండి, మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ WMSDS. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సంభావమయ ప్రమాదాలు.
వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ ద్వారా వచ్చే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే రిస్క్ అంటే 50% సంభావ్యతలు, వస్తే వస్తే లేకపోతే రావు. ఏంటి మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ WMSDSR? మనకి రిపిటేటివ్ మోషన్ ఇంజురీస్. రిపిటేటివ్ మోషన్ ఇంజురీస్ అంటే పునరావృత కదలిక వలన కలిగే గాయాలు రావచ్చు అట్ట. నెక్స్ట్ రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ అంటే పునరావృత ఒత్తిడి వలన కలిగే గాయాలని వస్తాయి. తర్వాత థర్డ్ క్యుములేటివ్ ట్రూమా డిజార్డర్స్. అంటే ఒంటి మీద ఉండే గాయం చూసి మనసులో కలిగే అలజడిని క్యుములేటివ్ ట్రూమా డిజార్డర్స్ అని అంటారు. తర్వాత ఆక్యుపేషనల్ సర్వికో బ్రోచిగల్ డిజార్డర్స్. అంటే వృత్తిపరంగా వచ్చే గర్భాశయానికి వచ్చే వ్యాధి. అర్థమైందా? గర్భాశయంలో వచ్చే డిజార్డర్స్ అంటే ఇది జనరల్ గా ఆడోళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఓవర్ యూజ్ సిండ్రోమ్. ఓవర్ యూజ్ సిండ్రోమ్ అంటే మనకి నొప్పులు ఒకేసారి రావటం. తర్వాత రీజనల్ మస్కులేటర్ డిజార్డర్స్. రీజనల్ మస్కులేటర్ డిజార్డర్స్ అంటే జాయింట్స్ దగ్గర వచ్చే కండరాల యొక్క రుగ్మత. జాయింట్స్ దగ్గర వచ్చే కండరాల యొక్క రుగ్మతనే రీజనల్ మస్కులేటర్ డిజార్డర్స్ అని అంటారు. సాఫ్ట్ టిష్యూ డిజార్డర్స్ అంటే కణాల యొక్క గాయాలు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే జరిగితే జరుగుతాయి, లేకపోతే లేవు. సో అయిపోయింది ఈ టాపిక్. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకొకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రిపీట్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ బ్రీఫ్లీ రిపీట్. ఓకేనండి, బ్రీఫ్లీ రిపీట్ చేస్తాను. ఇంకా 10 minutes ఉంది. చూడండి, ఇది మనకి ఇమేజెస్ అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వల్ల ఈ పర్టికులర్ ఏంటి మనకి మజిల్స్ లో గాయాలు అవుతాయి, టెండన్స్ లో గాయాలు అవుతాయి, టెండనెట్స్ లో గాయాలు అవుతాయి, లిగ్మెంట్స్ లో గాయాలు అవుతాయి. జనరల్ గా వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ అన్నది ఎక్కువగా చేతులతోటి ఎక్కువ ప్రెషర్ ఇచ్చి పనిచేస్తున్న ద్వారా మనకి వీటికి వస్తాయి గాయాలు. షోల్డర్ పెయిన్స్ అంటే ఎక్కువగా సామాన్లు ఎత్తుడు దించుడు కార్యక్రమం మాన్యువల్ గా చేస్తున్నప్పుడు కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయని అంటున్నాడు. సో ఇవి కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్స్. వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పెయిన్ఫుల్ డిజార్డర్స్ ఆఫ్ మజిల్స్, టెండన్స్, నర్వ్స్. అంటే ఆ పర్టికులర్ కండరాలు, కండన బంధము, నరాల మీద వచ్చే పెయిన్ఫుల్ డిజార్డర్స్ ని వర్క్ రిలేటెడ్ మస్కులేటర్ డిజార్డర్స్ అని అంటారు. వీటికి ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, ఇవి రాయండి ఎగ్జామ్ లో. ఇవి రాశారంటే మీకు 3 to 4 మార్క్స్ పడిపోతాయి. ఓకే, రైట్. నెక్స్ట్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్, టెండనెట్స్, థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ WMSDS. ఈ రెండో పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. చూడండి, జాగ్రత్తగా రాయండి. మీకు చూడండి, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే మధ్యస్థ నాడి మీద వచ్చే వాపుని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. టెండనెట్స్ అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇరిటేషన్ ఆన్ టెండర్, అంటే టెండర్ మీద వచ్చే వాపుని టెండనెట్స్ అని అంటారు. థోరిక్ అవుట్లెట్ సిండ్రోమ్. థోరిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ ఇన్ కాలర్ బోన్స్ అండ్ యువర్ ఫస్ట్ రిబ్. అంటే కాలర్ బోన్ మీద వచ్చే మనకి అతాలెక్క మనకి డిజార్డర్ ని థొరాసిస్ అవుట్లెట్ సిండ్రోమ్ అని అంటారు. ఈ 2 పాయింట్స్ మంచివి. అదైన తర్వాత దీని యొక్క మన స్ట్రాటజీ ప్రకారంగా ఇవి మనకి ఈ పెయిన్స్ అన్నది గ్రాడ్యువల్ గా స్టార్ట్ అవుతాయి. సో ఆ గ్రాడ్యువల్ గా స్టార్ట్ అయినప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఇమీడియట్ గా ఆ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ సిస్టమ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నాడు. For the purpose of developing injury prevention strategies, many health and safety agencies include only disorders that develop gradually and caused by the overuse of above constituents of musculatory system. అంటే ఇవి గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతాయి, ఒకేసారి వచ్చేవు. అవి అవయవాల యొక్క విడిభాగాలు అంటే చేతుల అవయవాల యొక్క విడిభాగాల మీద ఎక్కువ ప్రెజరైజ్ చేయడం వల్ల ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అనేది వస్తాయని అంటున్నాడు. సో ఇది చూడండి,
WMSDS arised from the arm and hand movements such as a bending, straightening, gripping, holding, twisting. అంటే పర్టికులర్ స్టీల్ రాడ్స్ ని బెండింగ్ చేస్తున్నా, చేతులతోటి స్ట్రైట్నింగ్ చేస్తున్నా, గ్రిప్పింగ్ చేస్తున్నా, హోల్డింగ్ చేస్తున్నా మీకు వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. అంటే డైలీ 1 hour 2 hours చేస్తే ఏ ఇబ్బంది కాదు. కంటిన్యూస్ గా 8 hours 9 hours ఇలాంటి హజార్డస్ టాస్క్ బెండింగ్, స్ట్రైట్నింగ్, గ్రిప్పింగ్, హోల్డింగ్, ట్విస్టింగ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా 8 hours పనిచేసి ఆ పర్టికులర్ మన చేతుల్స్ యొక్క మజిల్స్ కి రెస్ట్ లేకుండా స్పీడ్ గా చేసి ఏమాత్రం రికవరీ టైం లేకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. అది ఈ పాయింట్కి అర్థం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. WMSDS ఆర్ అసోసియేటెడ్ విత్ వర్క్ ప్యాటర్న్స్. అంటే మనకి ఏ రకమైన పని యొక్క పద్ధతులకి WMSDS అసోసియేట్ అయ్యి ఉంటది అంటే ఫిక్స్డ్ ఆర్ కన్స్టెంట్ బాడీ పొజిషన్ ఆర్ కంటిన్యూల్ రిపిటేషన్ ఆఫ్ మూమెంట్. అంటే చూడండి, ఒక చోట నువ్వు కూర్చుని కంప్యూటర్ మీద పని చేస్తున్నా కూడా 10 గంటలు 12 గంటలు చేస్తున్నా కూడా బ్యాక్ కాలర్ బోన్ మీద ప్రభావం పడి నీకు వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. లేకపోతే చేతులతోటి కంటిన్యూస్ గా బోల్ట్ విప్పి బిగించి స్టీల్ రీబాల్స్ తోటి బెండింగ్ చేసిన, గ్రిప్పింగ్ చేస్తున్నా, హోల్డింగ్ చేస్తున్నా కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. ఫోర్స్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ సచ్ యాజ్ ఎ హ్యాండ్ ఆర్ రిస్ట్. అంటే పర్టికులర్ హ్యాండ్ మీద, రిస్ట్ మీద నువ్వు ఎక్కువగా ప్రెషరైజ్ చేసి పనిచేస్తున్నా కూడా వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ వస్తాయని అంటున్నాడు. ఏ పీస్ ఆఫ్ వర్క్ దట్ డస్ నాట్ అలౌ ది సఫిషియంట్ రికవరీ బిట్వీన్ ది మూమెంట్. అంటే కంటిన్యూస్ గా పనిచేసేస్తున్నావు చేతులతోటి, 8 గంటలు 9 గంటలు 10 గంటలు పనిచేస్తున్నావు మనకి ఏ రకమైన రెస్ట్ లేకుండా, అప్పుడు కూడా WMSDS అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్, జనరల్లీ నన్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్ ఆర్ యాక్ట్స్ సెపరేట్లీ టు కాజ్ ఎ WMSDS, బట్ WMSDS ఆర్ కామన్లీ అక్కర్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కాంబినేషన్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్. అంటే ఈ పైన పేర్కొన్న 3 పాయింట్స్ యొక్క కలయిక, వాటి మధ్య ఉండే సంకర్షణ ద్వారా, అనుసంధానం ద్వారా, ఇంటరాక్షన్ ద్వారా వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్ అన్నది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. నెక్స్ట్, హీట్, కోల్డ్, వైబ్రేషన్స్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు డెవలప్ WMSDS. విపరీతమైన వేడి, చల్లగా ఉండడం, వైబ్రేషన్స్ కూడా WMSDS కి డెవలప్ అవడానికి కారణం అవుతుంది అని అంటున్నాడు. సో ఈ సబ్ పాయింట్స్ క్లియర్ గా రాయండి. ఓకే, నెక్స్ట్ మన WMSDS ఇన్క్లూడ్ 3 types ఆఫ్ ఇంజరీ. ఇందులో కండరాలు గాయం అవుతాయి, టెండన్స్ అంటే కండర బంధనము డ్యామేజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నర్వ్స్, నరాలు దెబ్బతింటాయి. ఇందులో మోస్ట్ సిమ్టమేటివ్ అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్ యొక్క సిమ్టమేటివ్ పెయిన్. ఇన్ సమ్ కేసెస్ ఇట్ మే ఎఫెక్ట్ ది జాయింట్ స్టిఫ్నెస్, మజిల్స్ టైట్నెస్. అంటే జాయింట్ యొక్క స్టిఫ్నెస్ ఆ పర్టికులర్ కండరాల యొక్క టైట్నెస్ మీద ప్రభావం చూపెడుతుంది. ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా అంతా రెడ్నెస్ అవుతుంది, స్వెల్లింగ్ ఉంటుంది, మనకు వాపు ఉంటుంది అనమాట. అది మోస్ట్ రికగ్నైజ్డ్ సిమ్టమ్, అది లక్షణం. Some workers may also experience sensation of pins and needles, numbness, skin color change and decreased sweating by hand. అంటే ఈ వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వచ్చిన వాళ్ళకి ఆ పర్టికులర్ ఎఫెక్టెడ్ ఏరియా పిన్స్ అండ్ నీడిల్స్ అంటే సూదులతో గుచ్చుతున్న బాధలు, యాజ్ వెల్ యాజ్ నమ్నెస్, తిమ్మిరి ఉంటుంది, స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది. అక్కడ ఆ పర్టికులర్ హ్యాండ్ మీద ఏ రకమైన స్వెట్టింగ్ రాదు అని అంటున్నాడు. సో WMSDS మనకి క్రింద పేర్కొన్న స్టేజెస్ ప్రకారంగా వస్తుంది. ఎర్లీ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, లాస్ట్ స్టేజ్. ఎర్లీ స్టేజ్ అంటే ఎచ్చింగ్, భరించరాని బాధ, టెడ్డినెస్ అంటే తొందరగా అలిసిపోవడం లాంటిది ఉంటుంది. నీ యొక్క పని పెర్ఫార్మెన్స్ మీద ఏ రకమైన ప్రభావం పడదు, రాత్రి అయ్యేసరికి అవి తగ్గిపోతాయి. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి ఎచ్చింగ్, బాధ, టెడ్డినెస్, అలిసిపోవడం లాంటిది ఉంటుంది. అంటే వర్క్ షిఫ్ట్ లో నువ్వు టాస్క్ పెర్ఫామ్ చేయలేవు,
ఆ రిపిటేటివ్ వర్క్ నువ్వు చేయలేవు, ఆ నొప్పి నీకు నైట్ కూడా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఎచ్చింగ్, ఫ్యాటిగ్, వీక్నెస్, పర్సిస్ట్ ఇన్ రెస్ట్ అంటే రెస్ట్ పీరియడ్ లో కూడా నీకు విపరీతమైన బాధ, నీకు వీక్నెస్ ఉంటాయి. ఇనేబుల్ టు స్లీప్ టు పెర్ఫార్మ్ అండ్ లైట్ డ్యూటీస్ అంటే చిన్న టాస్కులు కూడా నువ్వు చేయలేవు, యాజ్ వెల్ యాజ్ రాత్రులు కూడా నొప్పులు ఉంటాయి అన్నమాట. సో ఈ స్టేజ్ వరకు పట్టుకురాకండి. కమింగ్ టు ది రిస్క్ ఫ్యాక్టర్స్, రిపిటేటివ్ మోషన్ ఇంజురీస్, రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జరుగుతాయి లేకపోతే లేదు. రిస్క్ ఇట్ మే బి ఆర్ మే నాట్ బి. Risk factors of WMSDS are repetitive motion injuries, repetitive strain injuries, cumulative trauma disorders, occupational మనకి సర్వోబ్రాచికల్ డిజార్డర్స్, ఓవర్ యూజ్ సిండ్రోమ్, మనకి రీజనల్ మస్కులేటరీ డిజార్డర్స్, సాఫ్ట్ టిష్యూ డిజార్డర్స్. ఓకే, దీంతో 2 సార్లు రిపీట్ చేశాను. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకొని బై హార్ట్ చేయండి. ఓన్ గా మీరు పాయింట్స్ రాద్దాం అనుకుంటే 4-5 పాయింట్లు కూడా